యూట్యూబ్ ను షేక్ చేసిన పాట. మరి ఒక్కసారి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ముంగట ఒక్కసారి మా జనానికి పాడవా? నువ్వేడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే. సింగర్ బుజ్జక్క అంటే మరి బుజ్జక్క ఎట్లాంటి నేపథ్యము అంటే ఆమె ఎట్లాంటి కుటుంబం నుంచి వచ్చింది? మాది అప్పుడు మహబూబ్నగర్ ఉండే జిల్లా, ఇప్పుడు నారాయణపేట అయింది. మాది పేద కుటుంబం. మా కుటుంబం గురించి చెప్పుకునొద్దు, ఏడవద్దు. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన వెట్టుక ఎల్లమ్మ, గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ, జాడికి పోతవు ఎల్లమ్మ. దండాలు దండాలు దండాలలో ఇగోనులా కలమ్మ తల్లి ఎవల సొత్తు కాదు. ఎందుకంటే ఆ కళ ఎప్పుడు ఏ ఏజ్లా ఎవలెవలకు ఎట్లా బయటికి వెలువడుతుందో తెలియదులా. ఎందుకంటే కలమ్మ తల్లికి ఉన్న గొప్పతనం అట్లాంటిది. ఇక చూసిర్రా, ఒక అవ్వర్ అయితే మంచిగా పాటలు పాడి చాలా ఫేమస్ అయిందిలా. యూట్యూబ్ ను షేక్ చేసిన పాట ప్రార్థిని ఉన్నది కదా, ఆ ప్రార్థిని నాట్యం చేసినటువంటి పాటనైతే ఎవరు పాడిరు ఎరికేనా? బుజ్జక్క. ఇక మరి బుజ్జక్కనైతే యూట్యూబ్ ను షేక్ చేసి దుమ్ము లేపి దంచి కొట్టిందని చెప్పాలా. నువ్వు ఏడ ఉన్నవా గంగి కొనగొంగు కింది కిడువు అనే పాటనైతే సూపర్ అంటే సూపర్ హిట్ అయ్యి మిలియన్లు పోయింది. మరి అట్లాంటి సింగర్ అయితే ఇవాళ మనం ముంగట్టున్నది. ఇక నేనెందుకులా ఈ ముచ్చట అని చెప్పుడు ఒక్కసారి ఆమెను అడిగి తెలుసుకుందాము. నమస్తే బుజ్జక్క. నమస్తే తమ్మి. మంచిగున్నావా? మంచిగున్నా. ఇక ఇవాళ రేపట్ల యూట్యూబ్ ఓపెన్ చేయగానే నీ పాటే అక్క. ఎట్లా అంటే పొద్దుపోని జనాలు పొద్దుపోయే జనాలు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఆన్ చేసుడు. నువ్వు ఏడ ఉన్నవ గంగి కొనగొంగు కింది కిడువు, నువ్వు ఏడ ఉన్నవ గంగి కొనగొంగు కింది కిడువు అనే పాటనైతే జబర్దస్త్ ఉన్నదని చెప్తారు. మరి ఒక్కసారి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ముంగట ఒక్కసారి మా జనానికి పాడవా? అందుకుందినా? అందుకో. నువ్వేడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే, మా బావలుండారయ్యో నాకు బాధలొచ్చునయ్యో నాకు బాధలొచ్చునయ్యో, మీ బావలుంటే భయమా మనకేల దొంగతరమా మనకేల దొంగతరమా, అతి రామ జిలుకరావే మతిలో నగలసిపోవే మతిలో నగలసిపోవే, అట్లట్ల పోయేదానా ఒటిగన్న శైలజయ్యే ఒటిగన్న శైలజయ్యే, మా మరదులుండారయ్యో నాకు మాటలొచ్చునయ్యో నాకు మాటలొచ్చునయ్యో, మీ మరదులుంటే భయమా మనదీడు జోడు గాదా మనదీడు జోడు గాదా, మతి రామ జిలుకరావే మతిలో నగలసిపోవే మతిలో నగలసిపోవే. అబ్బా సూపర్ అంటే సూపర్ అక్క. ట్రాక్ మీద ఎట్లా పాడినవో ఏం పాడినావో కానీ డైరెక్ట్ లైవ్ లో చూస్తాంటనైతే ఆహా ఎంత మంచిగా నీ నాలుక మీద సరస్వతి తల్లి అయితే అక్షరాలు రాసినట్టే కొడుతుంది. టెంపేసిన ఆ టెంపిన వాడతా. అక్క 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 ఇంకొకటి బుజ్జక్క ఏంటిదంటే, మరి ఈ పాట నువ్వు రాసుకున్నదా లేకపోతే ఎవరైనా నీకు ఇచ్చిందా? నా సొంతం పాట. సొంతం పాట. మేము అప్పుడు అందరు నాట్లేనికే దానికి దీనికి పోతే పాడుకుంటుంటే, ఇప్పుడు పిల్ల పండుగ వచ్చిందే మొన్న, పువ్వులన్న మాయా లేదు పోతావేముర కాసిమా పోతావేముర కాసిమా పోతావేముర కాసిమా, తానే పోతాడు తరలి పోతాడే కాసిమా దండే దరిలే కాసిమా, దండలోన గుండె వాడే డకాలందర కాసిమ డకాలందర కాసిమా. ఇట్లా వాడతాం పిల్ల పండుగ వస్తే. అంటే అతను పోయి సంవత్సరం అయింటది కదా, పువ్వులన్న మాయ లేదు పోతావేం ప్రకాశం అని వాడతాము. అట్లా ఇది కూడా వరిసేనులో నాటేసినప్పుడు నువ్వు వేడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే, మా ఎత్తలుండారయ్యో నాకు మాటలొచ్చునయ్యో నాకు అంటే ఒక 2 లైన్లు వాళ్ళు రాసిండ్రు అంతే. అది చిన్నారి సిటీ గంగి సిరసింగులు ఎక్కినాడు అట్లా పోయేదానా ఒంటిగానే శైలి మేమేంది మా చుట్టూ మేము మరదులు అత్తలు మామలు మేము అంటుంటిమి. ఒక 2 లైన్లు వాళ్ళు రాసిండ్రు సేకరించిన పాటని. సింగర్ బుజ్జక్క అంటే మరి బుజ్జక్క ఎట్లాంటి నేపథ్యము అంటే ఆమె ఎట్లాంటి కుటుంబం నుంచి వచ్చింది, అదే విధంగా ఏం పని చేస్తుంది, ఎట్లా ఏ ఊళ్ళకి వెళ్ళొచ్చింది చెప్పక్క. మాది అప్పుడు మహబూబ్నగర్ ఉండే జిల్లా, ఇప్పుడు నారాయణపేట అయింది. మాది పేద కుటుంబం. మా కుటుంబం గురించి చెప్పుకునొద్దు, ఏడవద్దు. అటువంటి బతికినాం మేము. కానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే మేస్టర్ల చేతి కిందకి పోతుంటుంది పనికి, మాల్ పనికి. గిట్లా ఇంకా అట్లే వచ్చి నేను అందరు వాడతారు, నాకు ఇన్ని పాటలు వస్తాయి, ఎన్ని ఫోన్ మీద ఎన్ని నెంబర్లు కనబడితే అన్ని నెంబర్లకు చేసిన ఫోన్లు చేస్తే ఎవరు చేసినా పాడిపేట అనేది కానీ వచ్చి పాడిపోయినటోళ్ళే లేరు అసలు. ఇక లాస్ట్కి ఒక ఆమె వాడి వచ్చి ఆ డీజే లింగ్తోనా ఇచ్చిపోతే తమ్మితోనా ఇంకా అప్పటికెళ్ళి పాడుతున్నా. ఇప్పుడు మొన్న బోనాలకు కూడా 2 చేసిన. ఏందక్క?
అయితే ఒకటి తమ్మినికే ఇచ్చిటి డీజలింగ్కు గురుగులు బొమ్మలు వెళ్ళమంటే నేను ఊరికాడుంటే పానం బాగాలేకుండే ఆ జ్వరం ఈ పాట నీదేనా? నాదే ప్రభ వాడింది. ఏది ఒకసారి వాడు. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన వెట్టుక ఎల్లమ్మ యాడికి పోతదే ఎల్లమ్మ ఏగండ తల్లే ఎల్లమ్మ బాజర్ల పిల్లల ఎల్లమ్మ పేరు పెట్టేస్తేనే ఎల్లమ్మ తొట్లల్ల పిల్లల ఎల్లమ్మ టోపులేసేస్తేనే ఎల్లమ్మ ఈ పాట. అయితే ఇది ఇట్లా నేను ఇచ్చిన తమ్ముడు రాస్తే ప్రభ నాకు ఫోన్ చేసిండ్రు ఆయన నాకు జ్వరం ఒంట్లో బాగాలేకుండా ఊరికాడు ఉంటే ఎవరితో నన్ను వాడిస్తాకంటే పాడిస్తాను అని చెప్పిన. కానీ ఈ పాట నీ నోట్లోకి వెళ్తే మాత్రం ఇంకా సూపర్ హిట్ అవు కదా. మిలియన్ దాటింది పాట ఇది. ఇది మన బోనాల సాంగ్. ఇప్పుడు అంటే హైదరాబాద్ లో బోనాలు జరుగుతాయి కదా అక్క. అదే ఎక్కడ చూసినా కూడా ఈ పాటనే. ఇంకొకటి కూడా వాడింది నేనంటే నన్ను షూటింగ్ కూడా తీసుకొని రూపుగూడకు. నీ గుడి ముందాటో రాజగారి ఎల్లమ్మ వలకు తలవారమ్మ రాజగారి ఎల్లమ్మ నీ గుడి ముందాటో రాజగారి ఎల్లమ్మ మామిడాకుల దొరునాలే రాజగారి ఎల్లమ్మ ఊరమునాడో రాజగారి ఎల్లమ్మ మంగుళారమునాడో రాజగారి ఎల్లమ్మ నీ ఒక్క పూజలో రాజగారి ఎల్లమ్మ ఈ పాట. అయితే ఇది 4 లక్షలేం పోయింది, 5 లక్షలకి దగ్గర వచ్చింది. అయితే ఇది లేట్ గడిచారు పాట పోవచ్చు దాన్ని మనం చెప్పలేము. అర్జున్ పోక్ విలేజ్ మ్యూజిక్ స్టూడియోలో వాడినది. ఇది ఎవరు తీసుకున్నారు, ఎక్కడ వాడినావు? అర్జున్ అది పోక్ మ్యూజిక్ అంటే ఆయన ఇంతకు ముందు సినిమాలు చేస్తున్నాడంట. అయితే లోహిత్ సారు సీరియల్ ఉంటాడు లోహిత్ సారు, ఆ సారు మేము పాడినాం. బుజ్జక్క తమ్మి మరి ఇప్పుడు ప్రభా వాడిన పాటనైతే గంత హిట్ అయింది కదా నువ్వు ఇచ్చిన పాట. అవును. మరి నువ్వెందుకు వాడలేకపోయినా? నాకు తమ్మి కాలు నడవనికి రాక 50 ఏళ్ళు అయినాయి డాక నాకు. అయితే జగ్గి జ్వరం వచ్చి పండుకునింటి. తమ్ముడు ఫోన్ చేసిండు నింగు చేస్తే అక్క మరి నీకు వస్తావా ఎవరితోనన్నా వాడియనా అని అన్నాడు. నాకు పానం బాగాలేదు తమ్మి ఎవరితోనన్నా వాడించుకో, మనకు పానం బాగుంటేనే కదా. మస్తు నడువు వస్తలేదు కాలు, ఫస్ట్ ఆపరేషన్ అయినాయి నాకు. అయితే ప్రభుత్వం వాడించుకుంటాక నీ పేరు వేస్తాను. సరే పాడించుకో అని చెప్పి నా పేరు వేసిండు కదా. వేసిండు బుజ్జాకి ఇచ్చింది లిరిక్స్ అని వేసిండు. మరి ఇప్పుడు నీకు ఇటు 50,000 ఖర్చు అయినాయి అట్లా ఇట్లా అన్నావు కదా. మరి ఎవరన్నా అయ్యో పాప మారే అక్క మంచిగా పాటలు పాడతారు కదా, ఎవరు రూపాయి ఇచ్చుకోం లేదు. అంటే ఇప్పుడు నువ్వు పాటలు రాస్తావు పాడుతావు వాళ్ళకి ఇస్తావు కదా, నీకేమైనా పైసలు ఇస్తారా అక్క? మరి ఇస్తారు 4,000 3,000 5,000. అయ్యో అంతే. ఇక తక్కువకి ఇస్తామని అడుగుతారు. ఇంకా తక్కువకి వెళ్ళంట. మరి నువ్వు రాసిన పాటకు లక్షలు నేనే మొత్తం ఇస్తుండా పాట వాడుతుండా. కాకపోతే అర్జున్ సార్ మంచిగా ఇచ్చిండు, 6,000-7,000 ఇచ్చిండు. అదే నీ గుడి ముందాటో రాజగారి ఎల్లమ్మ వాళ్ళకు గుతాల బారమ్మ రాజగారి ఎల్లమ్మ నీ గుడి ముందాటో రాజగారి ఎల్లమ్మ మామిడాకుల దొరునాలో ఈ పాట మంచిగా ఇచ్చిండు పైసలు ఆ సారు. అయితే షూటింగ్ కూడా తీసుకుపోయినరు ఆడ ఉప్పుగూడకు. లోహిత్ సార్ పెద్ద సార్ వచ్చి ఇప్పుడు గుడి లేదే పూజ కాదు, పూజ లేదే గుడి కాదు, ఫస్ట్ ఆమె తీసుకురారు అని చెప్పిండట. అట్లా ఇంకా వాళ్ళ ద్వారా పోయినా ఉజ్జక్కుంటేనే అది నడవాలన్నట్టు. ఆమె ఇచ్చింది కదా పాట, ఆమె తీసుకురారు అంటే ఇక వాళ్ళు పిలిచారు. అమ్మ నీవు కూడా రా అంటే పోయినా. నన్ను కూడా ఆడాడి ఇచ్చిండ్రు. ఫస్ట్ బోనం ఎత్తుకొని ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇంక అందరు ఇంట్లో కూర్చుని పెట్టి పాడుతున్నా అప్పుడు ఇచ్చిండ్రు. నాకు ఏది సెట్ అవుతుందో అది ఇచ్చిండ్రు వాళ్ళు. బుజ్జక్క మరి ఇప్పుడు బోనాలు అయితే నడుస్తున్నాయి కదా, ఈ బోనాల మీదనే కాకుండా ఇంకా బతుకమ్మ మీద గానీ పెద్ద పెద్ద పాటలు పాడలే. బతుకమ్మ మీద ఒకటి ట్రై చేసిన. ఏది ఒక్కసారి పాడితే ఇక అందుకుంటారు అక్కడ వేరే వాళ్ళు అందుకుంటారా? అట్లా వచ్చింది. ఈ భయం బాగా తాకింది. ట్రై చేసిన. అంటే ఇంత ముందుకు అట్లా ఏమన్నా ఎదురుతే తాకింది. తాకినందుకే మోసం చేసిన. ఎందుకు పేరు చెప్పుకున్నది అంటే సందర్భం ఏ సందర్భంలో చెప్పవా? ఏది ఇది రోడ్డు మీనా బుల్లెట్ పెట్టి వాడి పిల్లల దుడకే బావో రోడ్డు మీనా బుల్లెట్ పెట్టి మేము ఎట్లా రాసినాం అది. ఒడ్డు మీద రెడిగా పెట్టి గడ్డి కోసిన గమ్మతి మామో ఒడ్డు మీద రెడిగా పెట్టి వంచు పాంచు వత్తెరి నూనె కొన ఎంటికెల కొబ్బరి నూనె వంచు పాంచు వత్తెరి నూనె. ఇక్కడ మల్లమ్మ వాడింది, అక్కడ జోగుల వెంకటేశం వాడిండు. రోడ్డు మీద బుల్లొట్టు పెట్టి వడ పిల్లల దుడకే బావో రోడ్డు మీద బుల్లొట్టు పెట్టి మాటి మాటికి నాయట నీవు ఎందుకు పడుతున్నవే పిల్లో అతని వాడిండు. ఇట్లా జరుగుతాయి. అందుకే ఇప్పుడు ఇక ఈ వారంలో 2-3 మళ్ళా మంచి పెద్ద హిట్లే పాడినాం గానీ మళ్ళా
ఇప్పుడు వాడేదైతే ఇటు పడుతుంది మస్తుల పాట అది బావ మరదల పాట. బావమరదల పాట. ఇప్పుడు జనాలందరూ కూడా ఫోక్ పాటలు అంటే అంత ముందేమో ఇక సినిమా పాటలు అట్లా ఇట్లా మెలోడీ సాంగ్స్ అని ఈయన. ఇప్పుడు ఇక మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఫోక్ ఇండస్ట్రీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏ పాట నోరు తెరిచి ఒక్క పదమన్నా కూడా అది మిలియన్ పోతుంది. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది అవి మళ్ళా సినిమావే చాలా అయితే ఇవి ఎన్ని రోజులు ఇవి కొన్ని రోజులు చూస్తారు ఇంకా మళ్ళా సినిమాదే స్టార్ట్ అవుతుంది అంతే కదా. అంత ముందు ఇప్పుడు తెలంగాణ యాసన్న తెలంగాణ భాష అన్న అయ్యో వీడు తెలంగాణ వీని యాస భాష ఎట్లా ఉన్నది అట్లా ఇట్లా అనేటోళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు పాడిన పాటలు మనం పాడిన పాటలే హిట్ అయిపోతున్నాయి. అదే కదా. అక్క ఇంకొకటి ఇప్పుడు మామూలుగా బతుకమ్మ పాట ఏదన్నా పాడాలి అనుకుంటే ఏం పాడతావు మరి? నేనా పెయ్యి వస్తారా కొడుక సిన్ని బలలకో లాల బలలకో వైలిని బాలో టుంగు టుయ్యాలో బొట్టు పెడతారా కొడుక సిన్ని మొక్కలకో లాల మొక్కలకో వైలిని బాలో టుంగు టుయ్యాలో. ఇప్పుడు మనం ఇది ఇట్లా వాడి నేను పోతా కదా దీంట్లో తీసుకొని వాడతారని అట్లా వాడను అట్లా కాపీ కొడతారంటారు కదా. నలుగురం ఉంటాం కదా అట్లా అందుకని ఎవరిది దాంట్లో ఉంచుకుంటాము వచ్చిన ఒకటే వాడేస్తాము. సరే అక్క నువ్వు మరి భోజనం ఇట్లా చేసినావా లేదా? పొద్దున తినొచ్చిన ఆకలి అవుతుంది కానీ ఇది ఇంటర్వ్యూ అయిపోయినాక తినాలని కూర్చున్నా. ఇక నాకైతే ఇప్పుడు ఆకలి బాగా అవుతుంది. మరి ఆకలి మీద ఏదన్నా చిన్న పాట. వకలాయర రాజా వకలాయర రాజా వకలాయర రాజా ఓ వందరి రాజా వకలాయర రాజా ఓ వందరి రాజా వకలైతేనే మాని వనందినవే మాని ఓ కాపుల మాని వనందినవే మాని ఓ కాపుల మాని వనం తింటేనే రాజా కులం పోతది రాజా ఓ వందరి రాజా కులం పోతది రాజా ఓ వందరి రాజా కులం పోతేనే మాని కుడుకుందమే మాని ఓ కాపుల మాని కుడుకుందమే మాని ఓ కాపుల మాని కుడుకుంటేనే రాజా కులమూర్వది రాజా ఓ వందరి రాజా కులమూర్వది రాజా ఓ వందరి రాజా. ఇది నాటేసుకుంటా వాడుతుంటే ఆకలి అయినప్పుడు మధ్యాహ్నం ఇక నాటకు పోయి మధ్యాహ్నం కూర్చుంటారు కదా అప్పుడు వాడుతుంటివి. ఆకలి అవుతుండే కదా మనప్పుడు వాడుతుంటివి ఈ పాటని. ఇక బుజ్జక్క అంటే ఇప్పుడు పని అనగానే నాకు గుర్తుకొచ్చింది, నాట్లాడంగానే నాకు గుర్తుకొచ్చింది. మరి బుజ్జక్క వ్యవసాయం చేస్తుందా? అన్ని పనులు వచ్చు బుజ్జక్కకు. నా టేసుడొచ్చు కోసుడు ఎదిగింది దానిలో కదా. మేము చిన్నప్పటికెళ్ళి ఎద్దుల కాసేది చేను కాసేది ఇక జర పెద్దగా అయినాక కూలి పంపించేది అన్ని పనులు వస్తాయి. అంటే ఇప్పుడు బుజ్జక్క గురించి పుట్టు పూర్వత్రాలు చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పవా మరి? మేము పుట్టినప్పటి నుండి ఏం చేసినాం మేము 8 మంది వాడాం మా నాయనకు. అయితే మాకు అప్పట్లో తిండి కూడా లేదు. అన్నం అంటే మా అమ్మ ఒక్కటి చెయ్యాలి సాయంత్రం ఒక్కిలు వేసుకురావాలి ఉండాలి అందరికి. అయితే పూట తినని అట్లా గడిపినాం. అంతమంది అయినా కూడా అంతమంది పెళ్లిళ్ళు చేసింది మా అమ్మ. అంతమందిని అట్లా ఇంకా ఉన్నకో లేననుకో ఎవరికో అట్టు పెట్టింది చాలా జవాన్నది అంతే. అంటే ఇప్పుడు మరి మీ సార్ ఏం చేస్తారు? మీ ఆయన? మా సార్ కథ చెప్తే చాలా మంది చచ్చిపోయి లేడు. అయ్యో. ఆయన పోయి 22 సంవత్సరాలు అవుతుంది. మా కొడుకు పుట్టి లేకుండా ఇంకా పోయింది ఆయన. ఇంకా ఆయనదంతా తీసుకుంటే అది వద్దు అనిపిస్తుంది. ఎందుకు ఊకే పోయిన వాళ్ళ గురించి అంతా చేసుకుంటా మస్తు ఎక్కువ వచ్చింది ఇంతవరకు. ఎప్పుడు నేను 18 ఏళ్ళు ఉండనే ఆయన చచ్చినప్పుడు అంతే. నాకు 7 ఏళ్ళు అయింది పెళ్లి. చిన్నగా ఉన్నాగా చేసిండ్రు. ఆయన చచ్చినప్పుడు 18 ఏళ్ళు ఉండగా 20 ఏళ్ళు ఉండగా అంతే. ఇంక అప్పటికెళ్ళి ఇదే కథనే మాది. మస్తు ఇప్పుడు నా అన్నం నేను తింటున్నా అంతే. అప్పటి నుంచి సంసారం ఎగించుకుంటే మట్టి ఇల్లు కట్టుకున్నాము. ఇంకా కొడుకు చదువుతుండు నేను ఇంకా పని చేసుకుంటా. ఇది ఏదో ఈ పాటలు పాడబట్టి 1 సంవత్సరం అవుతుంది అంతే. ఎప్పుడు పని చేసిన వాళ్ళం మాల పనికి పోయేటోళ్ళము పని చేసేటోళ్ళము. మరి ఇప్పుడు ఊర్లో జనాలందరూ ఇప్పుడు బుజ్జక్క కొంచెం ఫేమస్ అయింది. బుజ్జక్క కూడా మంచిగా ఆవిడకేమైతే సింగర్ అయింది అంటారా? ఎట్లా అంటారు ఇక మనతో లేకున్నా కూడా ఆమెకేమైంది మస్తుండే ఇప్పుడు సింగర్ అయింది. మస్తు పాటలు పాడుతుంది పని చేస్తుంది అంటారు. వెనక ఎంత కష్టపడవో ఎవరికి తెలియదు. ఎవరు అడగరు అది. ఆవిడ ఆమెకేమైంది సింగర్ అయింది ఇప్పుడు ఏం సింగర్ అమ్మ అంటారు. సింగర్ అమ్మ వద్ద 10 రూపాయలు లేకున్నా సరే ఏం సింగర్ అమ్మ అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.